ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైనటువంటి మెటీరియల్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. డైలీ 10 ప్రశ్నలే. 10 ప్రశ్నలు అనుకోకండి, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మీరు డైలీ ఒక 5 నుంచి 6 నిమిషాలు కేటాయించండి ఈ వీడియో చూడడానికి. అట్లా మీరు కంటిన్యూ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు కవర్ అవుతాయి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేటెడ్ క్వశ్చన్స్ ఏవి మిస్ కాకుండా చూడండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్ డిఎస్సి కోసం కూడా మరి దృష్టిలో ఉంచుకొని, ఆర్ఆర్బీ కోసం కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రశ్నలు అయితే తయారు చేయడం జరిగింది. ఇవాళ మనకు 33వ పార్ట్ ఇది. 32 రోజులు అయిపోయాయి. 33వ రోజు. క్వశ్చన్ నెంబర్ 1. ఏ శాతవాహన రాజు కాలంలో ప్రాకృత భాషా స్థానంలో సంస్కృతం అభివృద్ధి చెందింది? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎగ్జామ్ 2018లో అడిగిన ప్రశ్న. ఆ కుంతల శాతకర్ణి కాలంలో మనకు ప్రాకృత భాషా స్థానంలో సంస్కృత భాష అభివృద్ధి చెందింది. వీరు శాతవాహన రాజులు. శాతవాహన వంశం మనకి దక్కన్ ప్రాంతాన్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి రాజవంశం. క్రీస్తుకు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 వరకు 450 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించిన తొలి రాజవంశం. వీరి అఫీషియల్ లాంగ్వేజ్ లేదా అధికార భాష అనేది ప్రాకృతం. కానీ కుంతల శాతకర్ణి కాలంలో మాత్రం సంస్కృత భాషకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. శర్వవర్మ మీకు కాతంత్ర వ్యాకరణం అనే ఒక సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రాస్తాడు ఇదే కాలంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. ప్రాచీన కాలంలో తెలంగాణలోని కొలనుపాక ఏ మత కేంద్రంగా ఉండేది? ఇది కూడా మనకు విఆర్ఓ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న. జైన మత కేంద్రంగా ఉండేది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కొలనుపాక ప్రముఖ జైన కేంద్రం. క్వశ్చన్ నెంబర్ 3. సాధారణంగా ఏ సమయంలో హిందోళ రాగం ఆలపిస్తారు? ఇవి కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్నలే. భారతీయ సంగీతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి. ఇందులో మనకి ఏ సమయంలో హిందోళ రాగం ఆలపిస్తారనే ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి మనకి రాత్రిపూట ఆలపిస్తారండి. కొన్ని రాగాలు, వాటిని ఆలపించే సమయం ఇక్కడ టేబుల్ ఇచ్చాను నేను, మీరు చూడండి. వెరీ ఇంపార్టెంట్ టేబుల్. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు ఇండియన్ మ్యూజిక్ అండ్ కల్చర్లో. భారతీయ సంగీతము మీకు అందరికీ తెలుసు, సరిగమ పదని అనే సప్త స్వరాల నుండి ఉత్పన్నమైంది. భారతీయ సంగీతం యొక్క మూలాలు మీకు వేదాలలో సామవేదంలో కనిపిస్తాయి. దాంట్లో మీకు సప్త స్వరాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ సంగీతంలో మనకు 6 మౌలిక రాగాలు ఉంటాయి. అందులో ఒకటి హిందోళ రాగం. దీన్ని రాత్రిపూట ఆలపిస్తారు. ఇది వసంత ఋతువు రాకను తెలిపేది. తర్వాత రెండవది దీపక రాగం. ఇది వేసవి కాలంలో సాయంకాలం సమయంలో ఆలపిస్తారు దీన్ని. మేఘరాగం, దీన్ని ఉదయం ఆలపిస్తారు. భైరవ రాగం ప్రాతఃసంధ్యా కాలంలో ఆలపిస్తారు. శ్రీరాగం శరత్కాల సంధ్యా సమయంలో ఆలపిస్తారు. కౌశిక రాగం రాత్రిపూట ఆలపిస్తారు అనేది ఇక్కడ 6 గురించి మీకు ఇచ్చాను. ఇందులో నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఏ రాగాన్ని ఎప్పుడు ఆలపిస్తారు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. అల్లా రకా ఖాన్ ఏ సంగీత వాయిద్యంలో నిష్ణాతుడు? దీనికి ఆన్సర్ వచ్చేసి తబలా వాయించడంలో నిష్ణాతుడండి. జాకిర్ హుస్సేన్ కూడా తబలా విద్వాంసుడు. లతీఫ్ ఖాన్ తబలా విద్వాంసుడు. పండిట్ సమతా ప్రసాద్ తబలా విద్వాంసుడు. మొన్న డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న కూడా ఉంది మీకు జీకేలో ఎడ్జిటి విభాగంలో. క్వశ్చన్ నెంబర్ 5. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటి జనరల్ సెక్రటరీగా ఎవరు పనిచేశారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏవో హ్యూమ్ పనిచేశాడు. ఎలెన్ యాక్టేవియన్ హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించింది కూడా ఇతడే. తొలి జనరల్ సెక్రటరీగా పనిచేసింది కూడా ఇతడే. మొట్టమొదటి అధ్యక్షుడు మాత్రం WC బెనర్జీ అని గుర్తుంచుకోండి. ఏవో హ్యూమ్ను మనం INC వ్యవస్థాపకుడు, పితామహుడు అని కూడా అంటాం. 1885 డిసెంబర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 6. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని ఏమని పేర్కొంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఘన భవన్ అంటారండి. క్వశ్చన్ నెంబర్ 7. CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏ దేశానికి చెందిన గూఢాచారి సంస్థ లేదా సీక్రెట్ ఏజెన్సీ అనే ప్రశ్న అడిగాను ఇక్కడ. దీనికి ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ పేరు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అదే మీకు పాకిస్తాన్కి అయితే సీక్రెట్ ఏజెన్సీ పేరు ISI అండి, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్సీ అంటాము. వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్. అదే ఇండియాకు అయితే మీకు సీక్రెట్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అంటాము. అదే ఇజ్రాయెల్కి అయితే మీకు సీక్రెట్ ఏజెన్సీ మొస్సాద్ అని పిలుస్తాం.
ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ సీక్రెట్ ఏజెన్సీగా మొస్సాద్ అయితే మనకు వినిపిస్తున్నది. క్వశ్చన్ నెంబర్ 8, IUCN విస్తరించండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం ఇది పనిచేస్తున్న ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ IUCN. దీన్ని 1948లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జంతువుల పరిరక్షణ స్థితిని అంచనా వేసే రెడ్ డాటా బుక్ను ఇది 1964 నుండి ప్రచురిస్తున్నది. చాలా ఇంపార్టెంట్ అండి. రెడ్ డాటా బుక్ ఎండేంజర్డ్ స్పీసీస్, అంతరించిపోయే దశలో ఉన్నటువంటి జంతువుల గురించి కూడా దీంట్లో ప్రస్తావించబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం, క్వశ్చన్ నెంబర్ 9 అడిగాను, IUCN ప్రధాన కార్యాలయం ఎక్కడుందన్నాను. ది గ్లాండ్ అనే సిటీలో ఉండండి. స్విట్జర్లాండ్లోని గ్లాండ్ నగరంలో IUCN హెడ్ క్వార్టర్ అనేది ఉంది. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10, మానస్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఇది అస్సాం రాష్ట్రంలో ఉందండి. మానస్ నేషనల్ పార్కు యునెస్కో వారసత్వ ప్రదేశం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది గుర్తించబడింది. ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్ కూడా మానస్ నేషనల్ పార్కు, మీరు గమనించండి. చిరాంగ్ అండ్ బక్సా జిల్లాలలో ఇది విస్తరించి ఉంది. మానస అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనది, ఆ పేరు మీదుగానే దీన్ని మానస్ నేషనల్ పార్క్ అంటున్నాం. అస్సాంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ మీకు చూస్తే కజీరంగా నేషనల్ పార్కు, దిబ్రూ సైకోవా నేషనల్ పార్కు, ఒరాంగ్ నేషనల్ పార్కు, రాయ్మోనా నేషనల్ పార్కు, ఇవన్నీ కూడా మీకు అస్సాంలో ఉన్నటువంటి మిగతా నేషనల్ పార్కులు. కజీరంగా కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తించబడింది. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ఈ పార్క్ అయితే చాలా ప్రసిద్ధి. కజీరంగా నేషనల్ పార్కు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్, ఇది కూడా అస్సాంలోనే ఉంది. అస్సాంలో ప్రవహించే ప్రముఖ నది బ్రహ్మపుత్ర రివర్. ఈ బ్రహ్మపుత్రలోనే మీకు ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం మజూలీ ద్వీపం ఉందండి. సో ఇవి ఈరోజు మీకు 10 క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేశాను. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. జీకే మరియు కరెంట్ అఫైర్స్ కోసం దాంట్లో అయితే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.